ఓం నమ శివాయ. పిలిచినంతనే పలికి తలిచినంతనే మన కోరికలు తీర్చే ఆ పరమేశ్వరుడు, ఆ బోళాశంకరుడు గుంటూరు జిల్లా పెదకాకానిలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు. ఈ స్వామి చాలా విశిష్టమైన స్వామి. సంతానం లేని వారికి సంతాన ప్రదాతగా ఎంతోమందికి సంతానాన్ని ప్రసాదించి 41 రోజు స్వామివారిని నిష్టగా రోజుకి 108 ప్రదక్షిణాలు చేస్తే వారిని అనుగ్రహించి సంతానాన్ని ప్రసాదించే ఈ పరమేశ్వరుడు అత్యంత మహిమాన్వితుడు. ఇది నేను మీకు నా స్వానుభవంతో చెప్తున్నాను. నా జీవితంలో జరిగిన ఒక ఘటనని మీకు చెప్తాను. మా తల్లిదండ్రులు కీర్తిశేషులు గడ్డిపాటి సత్యనారాయణ గారు, గడ్డిపాటి సత్యవతి గారు. వీరిద్దరికీ వివాహమైన దాదాపు 15 సంవత్సరాలు. వీరికి పిల్లలు లేరు. సంతానం కోసం తిరగని గుడి లేదు, చెయ్యని పూజ లేదు. అలాంటి సమయంలో మా అమ్మగారు కాకాని వెళ్ళి ఆ కాకానిలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి మొక్కుని 41 రోజు రోజుకి 108 సార్లు ప్రదక్షిణలు చేసి మనస వాచ కర్మణ ఆయన్ని పూజించారు. 40వ రోజున ప్రదక్షిణలు ముగించుకుని ఇంటికి చేరిన మా అమ్మగారికి ఆ రోజు రాత్రి కలలో ఒక పెద్ద ఆయన వచ్చి 2 అట్టిపళ్ళు ఒళ్ళో వేసినట్టు కలొచ్చింది. అప్పట్లో కాకాని గుడి దగ్గర ఒక సాధువు ఉండేవాడు. ఆ సాధువుకి చెబితే ఆయన ఒక్కలుగా కాదమ్మా, దంపత సమేతంగా ఇద్దరూ కల్లో రావాలి అని చెప్పారు. 41వ రోజున ప్రదక్షిణాలు ముగించుకుని స్వామివారికి పొంగల్లో సమర్పించుకుని ఇల్లు చేరిన మా అమ్మగారికి ఆ రోజు రాత్రి కల్లో ఒక పెద్ద ఆయన భార్య ఇద్దరు కలిసి వచ్చి ఒక అరటిపండు ఒళ్ళో వేసి 7 అంకెలు చదివి 2వ అరటిపండు వేశారు. దీని అర్థం ఏందని ఆ కాకానిలో స్వామివారి దేవాలయం దగ్గర ఉన్న సాధువుని అడిగితే, అమ్మ నీకు సంతానం వచ్చింది, నీకు సంతానం పరమేశ్వరుడు ప్రసాదించాడు. అయితే మొట్టమొదటి సంతానానికి అంటే మా అక్కకి, 2వ సంతానానికి అంటే నాకు మధ్య 7 సంవత్సరాల వయస్సు తేడా ఉంటుంది అని చెప్పాడు. ఇది సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు మా అమ్మగారికి మా నాన్నగారికి ప్రసాదించిన వరం. ఇలాంటి మహిమలు కాకానిలో కోకొల్లలు ఒకటేమిటి, చాలా ఉన్నాయి. మీరు కూడా మీకు వీలైనప్పుడు ఆ కాకాని సాంబయ్యను దర్శించి ఆ స్వామివారి కృప వలన మీకు సకల శుభాలు కలగాలని మనసారా కోరుకుంటూ మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తెలియచేయండి. సర్వే జన సుఖనో భవంతు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.